నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. అంతరిక్ష పోటీలో చైనా కూడా తన సత్తాను ప్రదర్శిస్తోంది. మొదటిసారిగా చైనా చంద్రుడి నుంచి శాంపిల్స్ ను తీసుకురానుంది. ఈ శాటిలైట్ ప్రయోగంతో అమెరికాతో చైనా తలపడుతోంది. వాస్తవానికి అంతరిక్ష పరిశోధనతో ఇప్పటి వరకు అమెరికా ఆధిపత్యం కొనసాగిస్తోంది. అమెరికా, భారత్, జపాన్, సౌత్ కొరియా, లక్సంబర్గ్, యుఏఈ, రష్యా, మెక్సికో, పాకిస్తాన్లు ఇప్పటి వరకు చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్నాయి. అంతరిక్ష ఆధిపత్యంపై మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. చైనా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అమెరికాతో పోటీ పడాలనుకుంటుంది. భూమికి కనిపించని ప్రదేశం నుంచి రేడియో ఆస్ట్రానమీ అంటే టెలిస్కోప్ ద్వారా చంద్రుడు, నక్షత్రాలు, మేఘాల నుంచి రేడియో తరంగాలను చైనా శాస్త్రవేత్తలు పరిశోధించబోతున్నారు. క్వాసీ స్టెల్లార్ రేడియో సోర్సెస్, సంక్షిప్తంగా వీటినే క్వాసర్స్ అంటారు. వీటిపై కూడా చైనా పరిశోధనలు నిర్వహిస్తోంది. క్వాసర్ నిర్మాణాలు గెలాక్సీలను ఢీకొనడం ద్వారా జరుగుతాయి. చైనా పంపిన శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థకు, శాస్త్ర పరిశోధనలకు కూడా దోహదపడుతుంది. 2030 నాటికి చైనా 3 సిబ్బందితో పాటు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడానికి ప్రయత్నిస్తుంది. అదే ఏడాది అంగారక గ్రహంపైకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తుంది. చంద్రుడిపైకి అన్వేషణలు జరపడానికి మరొక మిషన్ను 4 ఏళ్లలో పంపుతుంది. చైనా పురాణ దేవత చేంజీ ఆర్ లూనార్ ప్రోబ్ ను మే 3న బేజింగ్ సెంటర్ నుంచి రోదశలోకి పంపారు. ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని దీనిని ఆసక్తిగా తిలకించారు. చంద్రుడి కక్షలోకి చేరగానే లాండర్ వెలుగుతుంది. మళ్లీ భూమిపైకి వచ్చే ముందు 2 కనెక్ట్ అవుతాయి. 53 రోజుల పాటు అక్కడ పరిశోధనలు జరుగుతుంది. అమెరికా అపోలో ప్రోగ్రాం 1970లో పూర్తవగా 2020లో చైనా చంద్రుడి నుంచి కొన్ని నమూనాలను తీసుకొచ్చింది. దీంతో ఆ మట్టిలో అతి చిన్న నీటి అణువులు ఉన్నట్టు గత వారంలో 3 చైనా వ్యోమగాములు అక్కడి నుంచి తిరిగి వచ్చారు. చంద్రుడిపై ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని చైనా భావిస్తుంది. అంతరిక్ష పరిశోధనలన్నీ చైనా మిలిటరీ చేతుల్లో ఉన్నాయి. 2003లోనే చైనా స్వయం శక్తితో చంద్రుడిపైకి రాకెట్ను పంపింది. అమెరికా, రష్యా తర్వాతి స్థానం దానిదే. టూరిస్టులను కూడా అక్కడికి తీసుకువెళ్లాలన్న మిషన్తో ప్రస్తుతం చైనా పనిచేస్తోంది. అంతరిక్ష పరిశోధనల విషయంలో అమెరికా, చైనాలు పోటీ పడుతున్నాయి. చంద్రుడిపై శాశ్వత అంతరిక్ష సిబ్బందిని ఉంచాలన్నది చైనా ఆలోచన. 2025 నాటికి శాశ్వత సిబ్బందిని వినియోగించాలని అమెరికా త్వరపడుతోంది. దీనిలో భాగంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానిస్తోంది. ఇప్పటికే నువ్వా నేనా అంటూ అమెరికా, చైనాలు భూమిపై తలపడుతుంటే ఇకపై అంతరిక్షంలో కూడా ఈ పోటీని కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నాయి.